ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. బయట సర్వేల మీద నమ్మకం లేక సొంత సర్వేలు చేయించుకుంటున్నారట. వాటిల్లో కూడా దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయని సమాచారం. కూటమి ప్రభుత్వ పనితీరుపై చేయించుకున్న సర్వేలు అటు మంత్రులకు ఇటు చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. మంత్రుల పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? కూటమి ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏడాది గడిచింది కదా అని సర్వేలు చేయించారట ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ సర్వేల్ని ఎవరు చేసినా, ఎప్పుడు చేసినా, ఎక్కడ చేసినా అన్ని ఫలితాలు ఒకే విధంగా ఉన్నాయట. ఏడాదిలో కూటమి పొడిచిందేమీ లేదని ప్రజలు బండ బూతులు తిడుతున్నారని అన్ని సర్వేల సారాంశం అటు ఇటుగా ఒకే విధంగా ఉందని తేలిందట. గతంలో చంద్రబాబు తన మంత్రులకు ర్యాంకులు ప్రకటించినప్పుడు కూటమి ప్రభుత్వంలో పెద్ద దుమారమే చెలరేగింది. ఫైల్స్ క్లియర్ చేయడంలో లోకేష్తో పోలిస్తే పవన్ కళ్యాణ్ బాగా వెనకబడి ఉన్నాడని గతంలో బాబు పేర్కొన్నప్పుడు ఆ వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. మంత్రులకు ర్యాంకుల ప్రకటనలంటూ జరిగిన ప్రచారానికి పవన్ ప్రాధాన్యత ఇవ్వకుండా తోసి పారేశారని అంటారు. ఇక వర్తమానానికి వస్తే ఏడాది పాలనపై చంద్రబాబు ఆదేశాల ప్రకారం పలు సర్వేలు జరిగాయట. అన్ని సర్వేలు షాక్ ఇచ్చేవిగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మంత్రుల పనితీరు అత్యంత నాసిరకంగా ఉందని ప్రతి సర్వే తేల్చి చెప్పిందని, దాంతో చంద్రబాబు తీవ్ర స్థాయిలో మంత్రుల తీరుపై మండిపడుతున్నారట. కోట్లాది రూపాయలు తగలేసి తమది మంచి ప్రభుత్వం అంటూ చంద్రబాబు చేసుకున్న ప్రచారం ఫలితం ఇవ్వలేదట. బాబు ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు, మందిని ముంచే ప్రభుత్వమని ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారట. ప్రతి సర్వే అదే విషయాన్ని స్పష్టం చేస్తోందట. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వాగ్దానాలను అమలు చేయలేక చతికిల పడింది. 1/6 తప్ప 99% హామీలు అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. ఇక మంత్రుల పనితీరు కూడా అత్యంత అధ్వాన్నంగా తయారైందని సర్వేలే కాదు, కూటమి పార్టీల నేతలే చెప్పుకుంటున్నారు. వారు వీరు అని కాదు, దాదాపుగా ప్రతి మంత్రి దగ్గర ఫైల్స్ కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయని సమాచారం. ఎవరి దందాల్లో వారు మునిగి తేలుతుండడంతో ప్రజా సమస్యలు, ఫైల్స్ అనేవి పనికిరాని అంశాలుగా భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రులు తమ పనితీరు మార్చుకోవాలని చంద్రబాబు చెప్తుంటే దానికి మంత్రుల నుంచి వస్తున్న స్పందనను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. మేనిఫెస్టో అమలు కావటం లేదని, సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచి ప్రజలకు వెన్నుపోటు పొడిచామని, దాంతో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పలువురు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారట. నేరుగా చంద్రబాబుతో చెప్పకపోయినా ఆయనకు తెలిసేలా వ్యాఖ్యలు చేస్తున్నారట. ప్రభుత్వమే ఓవరాల్గా ఫెయిల్ అయిందని, ఆ ఫెయిల్యూర్ను కేవలం మంత్రులకు మాత్రమే అంటగట్టాలని చూడడం మంచిది కాదని, చంద్రబాబే మొదటగా తన తీరు మార్చుకోవాలని పలువురు మంత్రులు అభిప్రాయపడుతున్నారట. ప్రస్తుతం కూటమి ప్రభుత్వమంతా లోకేష్ మయం అయిపోయిందని, ఏ మంత్రికి స్వతంత్ర అభిప్రాయాలు లేవని చెప్పుకుంటున్నారు. సకల శాఖల మంత్రి లోకేష్ కు జీ హుజూర్ అంటే సరిపోతుందని, లేకపోతే మంత్రి పదవి ఊడిపోయే అవకాశం ఉందని మంత్రులు అనుకుంటున్నారట. చంద్రబాబు చేయిస్తున్న సర్వేలు, రిపోర్టులు అంతా హంబగ్గని, సమస్య ఎక్కడుందో చంద్రబాబుకు బాగా తెలుసునని కొంతమంది మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారట. ఏరు దాటేంత వరకు ఎల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లుగా ప్రజలతో వ్యవహరించారని, దాంతో అన్ని సర్వేలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటప్పుడు చంద్రబాబు మంత్రుల మీద మండిపడితే ప్రయోజనం లేదని అంటున్నారు.